ఎవరితో యుద్ధం చేస్తున్నానో నాకు తెలుసు. కులాల గణాంకాలు తీస్తారు, ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, ఎవరికి ఓటేస్తారని గణాంకాలు తీస్తారు. కానీ ఇక్కడ ఉన్న యువతలో ఎంతమందికి ఏ ప్రతిభ దాక్కుని ఉంది, ఎంత సమర్థత దాక్కుని ఉంది, వారి ఆస్పిరేషన్లు ఏంటి, వారి ఆశలు ఏంటి, వారి ఆశయాలు ఏంటి, ఏ ఒక్కరని అడిగారా ఈ రోజు దాకా? మీరు ఓట్లు వేయండి, 5,000 పడేస్తాం, మీరు ఓట్లు వేయండి, మీకు 500 రూపాయలు రోజు పెన్షన్, మీకు డబ్బులు పడేస్తాం అనేవాడి తప్ప మీకు ఏం కోరికలు? భవిష్యత్తుకు 25 సంవత్సరాల తర్వాత మీకు ఎలాంటి ఉద్యోగాలు ఇస్తే బాగుంటుంది, ఎలాంటి స్కిల్స్ ఇస్తే బాగుంటుంది, ఏ ఒక్కనాడని ఆలోచించాడా? యువ ముఖ్యమంత్రి అంటే దేనికి? బంధులు పెట్టడానికి కదా యువ ముఖ్యమంత్రి? మీ యువతకు చెయ్యని వాడికి మీరు వెంటబడే ప్రయోజనం ఏంటి? ఏమున్నాయి మన దగ్గర? మెతుకు వెతుక్కున్నాం, ఇటుక పెంచుకున్నాం, ఇప్పుడిప్పుడే ఇల్లు కడుతున్నాం, జనసేన ఇల్లు కడుతున్నాం, కోట కూడా కడతాం. అవగాహన లేక కాదు, సంపూర్ణమైన అవగాహనతోనే మాట్లాడా. అవగాహన లేకుండా మాట్లాడతామా? ఏమి చదవకుండా వస్తావా? కానీ కాలం నేను ఒక్కని చెప్తే సరిపోదు, నిలబడాలి. నేను ప్రతిపాదించిన సిద్ధాంతాలకి నేనే నలిగి ఒళ్ళు చిట్ల కొట్టుకొని నిలబడి విజయం సాధించి 100% స్ట్రైకింగ్ రేటు కొడితే అప్పుడు ఈ సిద్ధాంతాలను నమ్ముతారు. అందుకే నేను నిలబడి చూపించాను. వీళ్ళు రౌడీలు అంటే వీళ్ళందరూ కర్ణాటకలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, లేదంటే ఒరిస్సాలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, మీరు తెలంగాణలో కావచ్చు, మీరు వెళ్ళాలి అంటే మీరు పోరాటం మీరు చేయాలి. నేను దానికి కావాల్సిన సైద్ధాంతిక బలం ఇవ్వగలను, అవసరమైతే నా వనరులు కొంత ఇవ్వగలను మీకు. కానీ మీరు నిలబడాలి. స్థిరత్వం, స్థైర్యం మీకు ఉంటే ఇది ఒక రోజున ఖచ్చితంగా ఇది జనసేన విల్ బికమ్ ఎ నేషనల్ పార్టీ. దశాబ్ద కాలం మీరు నాకు ఇవ్వండి. మిమ్మల్ని నాయకులుగా, దేశ నిర్మాణంలో మిమ్మల్ని కీలకమైన వ్యక్తులుగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను.